హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కున్లాగ్స్ 15. సో ఈరోజు వచ్చేసి మీకు ఈఫా చికెన్ రెసిపీ అయితే చూపిపోతున్నాను. ఫస్ట్ ఒక బిగ్ బౌల్ తీసుకొని దాంట్లో సాల్ట్, గరం మసాలా, టర్మరిక్ అండ్ మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. మనకి సరిపట్టుగా వేసుకోవాలి. అంటే మనము ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో తింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ కారంలో తింటారు కదా, అందుకని చెప్పి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ విత్ కట్ వేసుకొని బాగా సాల్వెంట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే సాల్వెంట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్నాను. అది కూడా ఒక మసాలా లాగా రెడీ అయిపోవాలన్నమాట. దాని తర్వాత మనం గుడ్లని నానపెట్టుకోవాలి, ఎందుకంటే చీజ్ మయోనీస్ కోసం. ఎగ్, మిల్క్, చీజ్, బటర్ అండ్ గార్లిక్ అయితే వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలన్నమాట. బాగా అది కూడా బాగా మిక్సర్ అయిపోవాలి. అండ్ ఇది వచ్చేసి చీజ్ గార్లిక్ పేస్ట్ అంటే మయోనీస్. సో మనము ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు, అన్ని పీసెస్ మనము చిన్న ఘాటు పెట్టుకోవాలన్నమాట. మసాలా లోపలికి వెళ్ళి అన్నిటికీ పట్టాలి కాబట్టి అన్నిటికీ ఘాటు పెట్టేసిన తర్వాత మనము ముందు తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ముక్కలకి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా పూసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దెన్ ఒక పెనం పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ వేసుకోవాలి. బాగా అది కూడా బాగా స్ప్రెడ్ అవ్వాలి. ఆల్రెడీ అది స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ నేను ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాను అంటే అది మాకు 5-6 పీసెస్ ఉన్నాయి, అన్నిటికీ స్ప్రెడ్ కావాలి. 5-6 పీసెస్కి బాగా పట్టాలి కాబట్టి అలా స్ప్రెడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ చిన్నగా కొంచెం నూనె వేసుకోవాలి. దాని తర్వాత ప్రతి ఒక్క చికెన్ పీసెస్కి ఒకటికి అంటుకున్నా పర్లేదు, కానీ మరీ దానిపైన అలా ఉండకూడదు. అన్నీ ప్యాన్లో వేసేసుకున్న తర్వాత అవి కాలేంత వరకు మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత మనం వేసుకున్న జింజర్ గార్లిక్ మయోనీస్ ఉంది కదా, చీజ్, సో దాన్ని బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ప్రతి ఒక్క ముక్కకి పూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క ముక్కకి బాగా స్ప్రెడ్ అవ్వాలి. సో అంతే, ఈఫా చికెన్ రెడీ అయిపోయింది. దానిపైన ఒక ప్లేట్ టైప్లో క్లోజ్ చేసేసుకొనేసి మళ్ళీ ఓపెన్ చేసేసుకొని అన్నీ కాలిపోయిన తర్వాత సూపర్ టేస్ట్ వస్తుంది. బై గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.